ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అసలు టారో కార్డ్స్ అంటే ఏంటి? టారో కార్డ్స్లో నిజంగానే మనము పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ తెలుసుకోగలమా? అసలు టారో కార్డ్స్లో రీడింగ్ తీస్తున్నారు కదా, ఇది అసలు నిజమా? వీళ్ళు ఫేక్ వ్యూస్ కోసం అని చెప్పి వీడియోస్ అని చేస్తున్నారా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది? వీళ్ళు చెప్పేవన్నీ కూడా నిజం జరుగుతాయా? ఎంతవరకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? వీళ్ళు వ్యూస్ కోసమో మనీ కోసమో రీడింగ్ అండ్ టారో కార్డ్స్ రీడింగ్ అని చెప్పి ఒక క్రియేట్ చేశారా? అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఫ్యూచర్ గురించి ఎంతవరకు తెలుసుకోగలము? నిజంగా ఇదొక అక్కల్ సైన్కి సంబంధించిందేనా? వీటన్నిటికీ సంబంధించిన ప్రతి ఒక్క ఆన్సర్కి కూడా మనము దీంట్లో ఈ వీడియోలో మనము ఆన్సర్స్ అనేవి నేను చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ ఈ టారో కార్డ్ రీడింగ్ గురించి అండ్ టారో కార్డ్స్ ఎన్ని ఉంటాయి, అసలు ఎక్కడి నుండి వచ్చింది, దీంట్లో మనం ఏమేమి తెలుసుకోవచ్చు, వీటన్నిటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే అదే, రీడింగ్ అయితే కాదు. ఎవరైనా రీడింగ్ కోసమని వచ్చి ఉంటే గనక తప్పకుండా మీరు స్కిప్ చేసేయచ్చు ఈ వీడియోని. అలాగే నేను కొంచెం స్టార్టింగ్లో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను టారో కార్డ్స్ గురించి వెళ్లే ముందు. ఒకవేళ మీరు స్కిప్ చేసేయాలనుకుంటే కనుక నేను టైమ్ స్లాట్స్లో మెయిన్ కంటెంట్ ఎక్కడి నుంచి ఉందనేది నేను మెన్షన్ చేస్తాను టైమింగ్స్లో. మీరు అక్కడి నుంచి అయినా కూడా స్కిప్ చేసేసి అక్కడి నుంచి అయినా చూడవచ్చు. చాలా మంది సబ్స్క్రైబర్స్కి చాలా మంది నా వీడియోస్లో చదువుకొని వాళ్ళు ఉన్నారు, కొంచెము విలేజెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి మెసేజ్ చేయడం రాని వాళ్ళు ఉన్నాయి. వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయడం రాని వాళ్ళు ఉన్నారు అండ్ ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అయినా కూడా కొంతమంది వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఎవరికైనా మెసేజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అంటే గనక నేను వాయిస్ మెసేజ్ కూడా పెట్టమని చెప్తున్నాను. అంతకుముందు నేను ఫ్రీ రీడింగ్ అందరికీ చెప్పాను కదా, ఆ టైంలో కూడా కొంతమంది మెసేజ్ చేసే వాట్సాప్లో మెసేజ్ చేసేది కూడా రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాల్స్ కూడా చేయడం జరిగింది. నేను అందరికీ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ జాబు, కెరియర్ అండ్ ఫైనాన్షియల్గా అండ్ ఏంటంటే హెల్త్కి సంబంధించిన వీటికి మాత్రమే 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్తున్నాను. రిలేషన్ పరంగా కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు, మిగతా ఏవైనా కూడా క్వశ్చన్కి మాత్రం పేడే. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా టారో పరంగా కానివ్వండి, వేదిక న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించిన ఏవైనా ప్రిడిక్షన్ మీరు చెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక 100% మీ నమ్మకం ఉంటే గనక దీని మీద అప్పుడు మాత్రమే నేను కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. సో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. సో దీంట్లోకి వెళ్లే ముందు నేను ఒక 1 మినిట్, ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు కాబట్టి నేను 1 మినిట్ మాత్రమే చెప్తాను. ఎవరికైనా స్కిప్ చేసేయాలనుకుంటే కనుక, మనకు కావాల్సిన మ్యాటర్ కాదనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టము. కొంతమంది నేను రీసెంట్గా కొంతమందిని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఈ నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో మనకి ఒక 12 గ్రహాలనే ఉన్నాయి కదా మనకు కూడా. ఈ గ్రహాలలో దేవగ్రహాలు అండ్ రాక్షస గ్రహాలు 2 ఉంటాయి. దేవగురువు అండ్ రాక్షస గురువు 2 ఉంటారు. సో ఎవరైతే ఈ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారో వీళ్ళు రాక్షస గ్రహాలకు సంబంధించిన వాళ్ళే. కావాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ రాక్షస గ్రహానికి సంబంధించినవే ఉంటాయి. కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, గ్రహాల గురించి వస్తుంది. సో ఎందుకంటే వీళ్ళకి ఏం పని అంటే మెయిన్ వీళ్ళ కన్నా కూడా పక్కన వాళ్ళ విషయాలు తెలుసుకోవడం ఇంట్రెస్ట్, పక్కన వాళ్ళని ఏలెత్తి చూపడం ఇంట్రెస్ట్. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒక పొలంలో, ఒక పంట పొలం, సపోజ్ ఒక వరి పొలంలో కలుపు మొక్కలు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను తీసి పక్కన పడేస్తాను. దానికోసం పంట అంతా నాశనం చేసుకోదలుచుకోలేదు. ఒక మహానుభావురాలు చెప్పారు, నేనంటే టారో రీడింగ్ చెప్పడం మానేస్తా అంటే సగం మంది జనాలు బాగుపడతారంట. సో నేను ఎవరికైనా చెప్పానా, నా వీడియోస్ చూడండి మీరు బాగుపడతారు అని, లేకపోతే నా వీడియోస్ చూడండి అని మీ వాట్సాప్కి కానీ మీ పర్సనల్ నెంబర్కి కానీ షేర్ చేశానా నేను?
ఒక మేడం గారికి తలనొప్పి వస్తుందంట. నిజమేనండి, పనికొచ్చే విషయాలు తెలుసుకోవాలంటే తలనొప్పే వస్తుంది. మీ పనికిరాని విషయాల్లో అయితే తలనొప్పి రాదు. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. వెళ్ళండి. మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వీళ్ళందరూ ఏంటంటే టైం పాస్కి మార్నింగ్ ఇంట్లో వాళ్ళు చక్కగా వండి పెడతారు, టయానికి తిన్నామా, ఈ సోషల్ మీడియాలోకి వచ్చి గాసిప్స్ చేద్దామా, వాళ్ళని ఏమన్నా అందామా, వీళ్ళని ఏమన్నా అందామా, ఎవరొకళ్ళని ఏదో ఒకటి అనే పనిలోనే ఉంటారు. ఎవరైతే నా ఛానల్కి వచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు ఫస్ట్ ఒకటి ఆలోచించుకోండి, మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు. నన్ను వేలెత్తి చూపించేవాళ్ళు మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు అనేది ఆలోచించుకొని, నా సైడ్ నుంచి నేనేంటో నాకు తెలుసు, నేనేం చేస్తున్నాను అనేది కూడా నాకు తెలుసు. నేను ఎంతమందికి రీడింగ్ చెప్పాను, ఫ్రీ రీడింగ్ చెప్పాను, అందులో ఎంతమందికి చెప్పాను, ఎంతమందికి కరెక్ట్ అయిందని వాళ్ళకి తెలుసు, చెప్పించుకున్న వాళ్ళకి. మీకు తిని మార్నింగ్ చక్కగా ఇంట్లో పెడుతున్నారు కదా, వండి పెడుతుంటే టయానికి తిని టైం పాస్ చేసుకుంటా సోషల్ మీడియాలోకి వచ్చి ఇట్లా కామెంట్లు పెట్టాలనుకున్న వాళ్ళు దయచేసి మీ పని మీరు చూసుకోండి, నా జోలికి రామాకండి. సో ఇదే నేను చెప్పాలనుకుని. వీళ్ళ గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా టైం వేస్ట్, అంతకుమించి ఏం లేదు. అందుకే నేను ఒకటే చేశాను, నెగిటివ్ కామెంట్ చెప్పే వాళ్ళకి ఆన్సర్ కూడా ఇవ్వదలుచుకోలేదు, జస్ట్ హైడ్ చేసేస్తాను ఛానల్ నుంచి. నా ఛానల్ నుంచి హైడ్ చేశానంటే వాళ్ళకి నా వీడియోస్ ఒక్కటి కూడా రావు, వాళ్ళకి సంబంధించిన ఏ కూడా నాకు రావు. ఎందుకంటే అలాంటి వాళ్ళ నుంచి నేను ఏ ఎనర్జీస్ కూడా తీసుకోదలుచుకోలేదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చెప్పాను కదా, రాక్షస గ్రహాలకు సంబంధించిన వాళ్ళే వీళ్ళు. వీళ్ళకి పక్కన వాళ్ళు ఏం చేస్తారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ గురించి మీరు చూసుకోండి. మీరు కరెక్ట్ గా ఉంటే పక్కన వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మీరు చెప్పొచ్చు. సో వీళ్ళ గురించి టైం వేస్ట్. సో మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు టారో రీడింగ్ అంటే ఏంటి? టారో రీడింగ్ లో మనం నిజంగానే ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చెప్పగలమా? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముందు అసలు ఈ టారో కార్డ్స్ ని ఎవరు కనిపెట్టారు? ఇది అసలు టారో కార్డ్స్, టారోట్ అంటున్నాం కదా, TAROT అయితే మనకి టీ సైలెంట్, టారోట్ అంటలేదు, టారో అంటున్నాం. టీ అనేది సైలెంట్ ఇక్కడ. టారో కార్డ్స్ అంటారు కానీ టారోట్ కార్డ్స్ అని ఎవరు అన్నారు. టీ అనేది ఇక్కడ సైలెంట్. అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుండి వచ్చింది ఇది, ఇవన్నీ మనం ముందు ఫస్ట్ తెలుసుకుందాము. 1888లో బ్రిటిష్ సీక్రెట్ సొసైటీ వాళ్ళు దీన్ని కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారంటే ఏఈ వెయిట్ అనే అతను దీన్ని కనిపెట్టారు. దీని మీద కూడా రాసి ఉంటుంది. ఏఈ వెయిట్ అనే అతను ఈ టారో కార్డ్స్ ని కనిపెట్టారు. అండ్ అతను ఒక్కడే కనిపెట్టలేదు, అతను పమిలా కాల్మెన్ స్మిత్ అనే ఆవిడతో, ఒక లేడీతో కలిసి ఈ కార్డ్స్ ని ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దీని మీద చూడండి రేడియంట్ రైడర్ వైట్ టారోట్ అని ఉంటుంది. రేడియంట్ రైడర్ వైట్ టారోట్ ఎందుకంటే ఏఈ వెయిట్ అనే అతని పేరు, అలాగే రేడియంట్ రైడర్ వైట్ అనే అతని పేరు ఉంటుంది. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ కనిపిస్తుందో లేదో, బేస్డ్ ఆన్ డ్రాయింగ్ బై పమిలా కాల్మెన్ స్మిత్ అనే ఆవిడే ఈ కార్డ్స్ ని డిజైన్ చేసింది అనమాట. అందుకనే పమిలా కాల్మెన్ స్మిత్ అనే పేరు కూడా కలిసి ఉంటది. కాబట్టి రైడర్ వెయిట్ అనే అతను, ఏఈ వెయిట్ అనే అతను మెయిన్ కనిపెట్టాడు. అండ్ పమిలా కాల్మెన్ స్మిత్ అనే ఆవిడ వీటిని డిజైన్ చేసింది, కార్డ్స్ ని డిజైన్ చేసింది. సో ఇద్దరు కలిసి డిజైన్ చేశారు కాబట్టి ఇద్దరు పేర్లు కలిసి వచ్చే విధంగానే రేడియంట్ రైడర్ వైట్ టారో కార్డ్స్ అనేవి ఉంటాయి. చూడండి, ప్రతి కార్డులో కూడా ప్రతి కార్డులో కూడా ఆవిడ అయితే వీటి మీద అయితే ఆవిడ సైన్ లేదు యాక్చువల్గా. వీటి మీద ఉన్నాయి చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సింబల్ అనేది స్మిత్ గారి ఆవిడ సైన్ అన్నమాట, సిగ్నేచర్. ఇది ప్రతి కార్డు మీద కూడా ఉంటుంది. దీని మీద క్లియర్ గా కనిపిస్తుంది, చూపిస్తాను. ఇదనమాట, ఇది పమిలా కాల్మెన్ స్మిత్ ఆవిడ సైన్, సిగ్నేచర్ ప్రతి కార్డు మీద ఉంటుంది. ఎందుకంటే ఆవిడే ఇది డిజైన్ చేసింది. కనిపెట్టింది అయితే ఏఈ వెయిట్ అని అతను కనిపెట్టాడు, కానీ డిజైన్ చేసింది అయితే ఈవిడ, స్మిత్ అనే ఆవిడ. సో మెయిన్ అయితే ఇది.
అయితే 1992లో ఈ కార్డ్ని పబ్లిష్ చేశారు. ముందే 1888లో దీన్ని కనిపెట్టిన 1999లో దీన్ని పబ్లిష్ చేశారు. ఈ కార్డ్స్ రూపంలో పబ్లిష్ చేశారు. దీన్ని రైడర్ వేట్ స్మిత్ అనే కార్డ్స్ ని పబ్లిష్ చేశారు. ఈ డెక్ ను ఇద్దరు పేర్లతో ఈ కార్డు డెక్ అనేది పేరు పెట్టారు. ప్రతి కార్డు మీద కూడా చెప్పాను కదా, స్మిత్ గారి సిగ్నేచర్ అనేది ప్రతి కార్డు మీద కూడా ఉంటుంది. అంటే కొన్ని కార్డ్స్ మీద ఉంటుంది, మాక్సిమం కార్డ్స్ మీద ఏవైతే రైడర్ వెయిట్ కార్డ్స్ డెక్స్ ఉన్నాయో వాటి మీద కంపల్సరీ ఉంటది. ఆ డెక్ మీద ప్రతి కార్డు మీద కూడా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. స్టార్టింగ్ లో ఏం చేశారంటే ఈ రైడర్ వెయిట్ కార్డ్స్ ని ఒక ప్లేయింగ్ కార్డ్స్ గా యూజ్ చేశారు. ఒక ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ ఉంటారు కదా, అలా ప్లేయింగ్ కార్డ్స్ గా యూజ్ చేస్తే అవి వాళ్ళు ఆడుకునే టైంలో ఒకరికొకరికి కనెక్ట్ అవుతా ఉన్నాయి అనమాట. కనెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే రైడర్ వెయిట్ అనే అతను వెయిట్ అనే అతను దీన్ని మనము ఎస్టాబ్లిష్ చేద్దాము, దీని గురించి తెలుసుకుని దీని ఒక కార్డ్స్ రూపంలో ఒక ఆస్ట్రాలజీ పరంగా తీసుకొద్దామన్న ఉద్దేశంతోనే ఆయన దీనిని ఇన్వెస్ట్ చేశారు ఈ కార్డ్స్ ని. అలాగే దీని పరంగా ప్రిడిక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఇలా కొన్ని ఇది ఒక అక్కల్ సైన్స్. అక్కల్ సైన్స్ అంటే ఏంటి, చాలా రకాలు ఉన్నాయి. అక్కల్ సైన్స్ అంటే ఇప్పుడు చూడండి, చిలక జ్యోతిష్యం ఉంది, గవ్వల శాస్త్రం ఉంటది, అలాగే నాడీ జ్యోతిష్యం ఉంటది, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా. పామాలజీ, చేయి చూసి హస్త సాముద్రికం ద్వారా చెప్తారు, అలా కూడా చెప్తుంది. కాలుతో కూడా చెప్తూ ఉంటారు. ఇలా చేతిరేఖలను బట్టి ఇవన్నీ కూడా అక్కల్ సైన్స్ కి సంబంధించినవే. వీటి ద్వారా మనము ప్రతి ఒక్క దాని నుంచి కూడా ప్రిడిక్షన్ అనేది చెప్పవచ్చు. దీని నుంచి కూడా మనము ప్రిడిక్షన్ అనేది చెప్పవచ్చు. అలాగే దీంట్లో మెయిన్ ఏంటంటే ఎనర్జీస్ ని తో చేస్తారనమాట ఈ ప్రిడిక్షన్ అనేది. ఇప్పుడు నేను ఈ కార్డ్స్ ని ఫర్ సపోజ్ నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నా గురించి తెలుసుకోవాలంటే ఈ కార్డ్స్ లో నా గురించి ఎట్లా వస్తుంది, నా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. దానికి ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం ఈ కార్డ్స్ ద్వారా మన ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ నేను ఈ డెక్ అనేది కొనగానే తీసుకొచ్చేసి నేను చూసుకుంటున్నా, ఇట్లా షాప్లింగ్ చేసేసి అందరు చెప్పేస్తున్నారు కదా అని షాప్లింగ్ చేసేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రోజు నాకు ఎలా జరుగుతుంది, ఈ రోజు నాకు డే ఆఫ్ ద కార్డ్ ఏంటని అడిగా. నేను అడిగితే ఏదో ఒకటి వచ్చింది. ఫర్ సపోజ్ ఇది వచ్చిందంటే ఆ డేలో నేను అలా ఉన్నానా లేదా అని చూసుకున్నా. కానీ అలా డైరెక్ట్ గా చూసుకుంటే కార్డ్స్ అనేవి కనెక్ట్ అవ్వవు. ఆ రోజు వచ్చిన కార్డుకి మన లైఫ్ లో జరిగేదానికి సంబంధమే ఉండదు. ఎందుకంటే నా ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోలేదు కాబట్టి నాకు కరెక్ట్ గా రాలేదు. ఫర్ సపోజ్ ఇది నాది కదా, నేను ఇప్పుడు దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ లో నేను ప్రాసెస్ అనేది చేసి ఎనర్జీస్ అనేవి ఇచ్చి నేను ఈ రోజు నాకు డే ఆఫ్ ద కార్డ్ అనేది తీస్తా. నేను చూద్దాం. చూడండి, నాకు ఏమొచ్చిందంటే 7 ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డు మీనింగ్ ఏంటంటే నేను ఎవరినైనా మోసం చేయడం కానీ, లేకపోతే నా దగ్గర ఎవరైనా మోసం చేయడం కానీ, లేకపోతే నేను ఎవరినైనా మోసం చేయడం కానీ. ఫర్ సపోజ్ అది ఏదే విషయంలో అయినా అవ్వచ్చు. అది మనీ పరంగా అవ్వనివ్వండి, ఎవరికైనా అబద్ధం చెప్పడం అవ్వనివ్వండి, లేదంటే ఎవరైనా నాకు తెలియకుండా నాకు సంబంధించిన ఫోన్ హ్యాకింగ్ లాంటివి కానివ్వండి, ఏవైనా దొంగతనం చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ కార్డు మీనింగ్ అది నాకైనా జరగచ్చు, లేకపోతే నేను ఎవరికైనా చేయొచ్చు అనమాట. ఇట్లాంటివి ఇలా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇవి మనకి ఎవరికి చెప్పొచ్చు, ఎవరికి చెప్పకూడదంటే మనము ఎవరైతే టారో కార్డ్స్ గురించి నమ్మకం ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనం టారో రీడింగ్ గురించి మనం చెప్పాలి. ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళకి టారో రీడింగ్ అనేది చెప్పకూడదు. ఇది ఒక కండిషన్ ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే దీంట్లో మొత్తము 78 కార్డ్స్ ఉంటాయి. ఇవి టోటల్ 78 కార్డ్స్ ఉంటాయి. ఈ 78 కార్డ్స్ లో కూడా 2 పార్ట్స్ గా విభజించారు. ఫర్ సపోజ్ ఇవి 22 కార్డ్స్ ఇవి అండ్ 56 కార్డ్స్ ఇవి. 78 కార్డ్స్ లో 22 కార్డ్స్ ఇవి అండ్ 56 కార్డ్స్ ఇవి. ఈ 22 కార్డ్స్ ఏమంటారంటే మేజర్ ఆర్కానా అని అంటారు.
ఈ 56 కార్డ్స్ ని మనము మైనర్ అర్కానా అంటారు. ఈ 22 కార్డ్స్ లో దేని గురించి తెలుసుకోవచ్చు మనము? మన లైఫ్ లో జరిగిన పెద్ద పెద్ద విషయాలు, పెళ్లి, పిల్లలు, జాబు, మన పర్సనాలిటీ, మనకేమైనా మన లైఫ్ లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ అవుతాయా, అలా అంటే మేజర్ విషయాలు, అంటే పెద్ద విషయాలన్నిటిని కూడా మనము దీంట్లో తెలుసుకోవచ్చు ఈ మేజర్ అర్కానాలో. ఈ 22 కార్డ్స్ ద్వారా తెలుస్తుంది. ఈ మైనర్ అర్కానాలో దేని గురించి తెలుస్తుంది? 56 కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 56 కార్డ్స్ లో కూడా నియర్ ఫ్యూచర్, రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఒక 1 మంత్ తర్వాత ఏం జరుగుతుంది, 1 వీక్ తర్వాత ఏం జరుగుతుంది, నాకు నెక్స్ట్ మంత్ లో రిజల్ట్ వస్తాయి, ఎగ్జామ్ రాసేసాను, నెక్స్ట్ మంత్ లో రిజల్ట్ రావాల్సి ఉంది. సో నెక్స్ట్ మంత్ రిజల్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ నేను నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళగలుగుతానా, నెక్స్ట్ వీక్ లో నేను మనీ సంపాదించగలుగుతానా, నెక్స్ట్ వీక్ లో నాకు ప్రిడిక్షన్ అంటే కన్సల్టెన్సీకి వస్తారా, నెక్స్ట్ వీక్ లో నా వీడియోస్ వైరల్ అవుతాయా, నెక్స్ట్ మంత్ లో నా వీడియోస్ అనేవి ఎక్కువ వ్యూస్ వస్తాయా, ఇలాంటివి చిన్న చిన్న విషయాల గురించి అన్నిటికంటే నియర్ గురించి దగ్గరలో ఉన్న విషయాలన్నీ కూడా మనము దీంట్లో తెలుసుకుంటాము. సో మళ్ళీ ఈ 22 కార్డ్స్ ని పక్కన పెడితే ఈ 56 కార్డ్స్ మనకు మెయిన్ గా ప్రతి రీడింగ్ లో కూడా వస్తాయి. కావాలంటే చూసుకోండి, ఎవరైనా రీడింగ్ చెప్పేటప్పుడు మీకు మేజర్ గా ఇవి వచ్చేవి ఒక 1 or 2, 3 ఉంటాయి, మాక్సిమం ఒక 2-3 కార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఈ కార్డ్సే మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కార్డ్స్ లో కూడా మళ్ళీ 4 సెట్స్ ఉంటాయి. ఈ మైనర్ అర్కానా కూడా ఒక 4 సెట్ గా విభజించడం జరిగింది. ఈ 4 సెట్స్ లో కూడా 14 కార్డ్స్, 14 కార్డ్స్, 14 కార్డ్స్, 4 4s are 56 కార్డ్స్ ఉంటాయి మళ్ళీ వీటిలో. ఈ 14 కార్డ్స్ లో కూడా మళ్ళీ 2 సెట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. 4 కార్డ్స్ అలాగే 10 కార్డ్స్ కలిపి. ఈ 4 కార్డ్స్ ని ఏమంటారంటే, ఈ 14 కార్డ్స్ ని కూడా ఒక 2 పార్ట్స్ గా విభజించడం జరుగుతుంది, సూట్ కార్డ్స్ అండ్ కోర్ట్ కార్డ్స్. ఈ 10 కార్డ్స్ ఏమో సూట్ కార్డ్స్, ఈ 4 కార్డ్స్ ఏమో కోర్ట్ కార్డ్స్ అవుతాయి ప్రతి దాంట్లో కూడా. సో ప్రతి సెట్స్ లో కూడా 4 దాంట్లో కూడా ఒక 2 సెట్స్ గా చేస్తారు, సూట్ కార్డ్స్ అండ్ కోర్ట్ కార్డ్స్. సూట్ కార్డ్స్ ఏమవుతాయి, సూట్ కార్డ్స్ అనేవి 10 కార్డ్స్ ఉంటాయి, అలాగే కోర్ట్ కార్డ్స్ అనేవి 4 కార్డ్స్ ఉంటాయి. నేను తర్వాత ఇవన్నీ ప్రతి కార్డుని కూడా నేను చూపిస్తాను మీకు, జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను. అలాగే ఈ 4 మైనర్ అర్కానా వాటిలో కూడా మనకి 4 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటివంటే, నేను ఒక్క నిమిషం టైం ఇస్తే నేను సెట్ చేసేసుకుని మీకు చెప్తా. చూడండి, ఇలా ఇవైతే మేజర్ అర్కానా, ఇవి 4 అనేవి మైనర్ అర్కానా. ఇవి 22 కార్డ్స్, ఇవి 4 కలిపి 56 కార్డ్స్. సో దీన్ని మేజర్ అర్కానా అంటే ఈ 4 కలిపి ఇంతవరకు మైనర్ అర్కానా అని అంటారు. సో ముందు మేజర్ అర్కానా గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ప్రతి కార్డులో కూడా, ప్రతి కార్డు ఉంది కదా, ప్రతి కార్డులో కూడా ఒక్కొక్క కార్డు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి. కొన్నిట్లో ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది, కొన్నిట్లో రెడ్ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొన్నిటికి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొన్నిటి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలా కొన్నిటికి బ్లాక్ ఉంటది, కొన్నిటి బ్లూ ఉంది, ఇగో దీంట్లో బ్లూ ఉంది, డార్క్ బ్లూ ఉంది, డార్క్ బ్లూ, ఇగో ఇది బ్లాక్ ఉంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది, ప్రతి కార్డ్ కి మీనింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ థింగ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డాగ్ ఉంది, ఇక్కడ వెనకాల మౌంటైన్స్ ఉన్నాయి, మంచు కొండలు ఉన్నాయి, అలాగే చేతిలో స్టిక్ అనేది ఉంది, చేతిలో ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక ఫెదర్ ఉంది. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది. చూడండి, ఈ కార్డ్స్, ఈ వేసుకునే డ్రెస్ కి కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది. అలాగే పైన ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది, ఇక్కడ చేతిలో ఒకటి ఉంది కదా, దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కి ఇక పైన ఇట్లా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్, పూల దండలకి, వీటికి కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది. వెనకాల ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి పొమగ్రనేట్ అండ్ పైనాపిల్స్ ఉన్నాయి, వీటికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇక్కడ కింద మూన్ ఉంది, మూన్ కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ప్రతి కార్డ్ లో కూడా ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, లాంగ్ ట్రీస్ ఉన్నాయి, కింద ఇక్కడ బియ్యం కంకులు, మొక్కజొన్న కంకులు ఇవి ఉన్నాయి అన్నమాట, పంటకి రెడీగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇతని చేతిలో ఒకటి ఉంది, దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. అంటే ఈ సింహాసనం ఉందా, ఈ సింహాసనం మీద
ఈ బొమ్మలు ఉన్నాయి చూడండి, ఈ బొమ్మలకు ఒక మీనింగ్ ఉంటుంది. అట్లా ప్రతి కార్డులో కూడా ఒక్కొక్క మీనింగ్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి మనము తెలుసుకుందాము. మెయిన్ కొన్ని బ్రీఫ్గా నేను చెప్తాను, మరీ లెంత్ అయిపోతుంది లేకపోతే వీడియో అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ మేజర్ ఆర్కానా కార్డ్స్లో ఒక 3-4 కార్డ్స్ చెప్తాను. మెయిన్ ఒకటి పాజిటివ్ కార్డు, ఒకటి నెగిటివ్ అండ్ ఒకటి న్యూట్రల్గా ఉన్నది చెప్తాను. ఇది ఒకటి చెప్తాను, జస్టిస్ కార్డు. నెగిటివ్ కార్డ్స్ వచ్చేసి టవర్ కార్డు గురించి ఒకటి చెప్తాను, డెత్ కార్డు గురించి చెప్తాను, హై ప్రీస్టియస్ కార్డు గురించి చెప్తాను, హెరోఫండ్ గురించి చెప్తాను. మెయిన్ అయితే ఇవి చెప్తాను. అంటే దీంట్లో అన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం అన్ని నెగిటివ్ ఉన్నాయి. దీని గురించి చెప్తాను. సో వీటి గురించి కలర్స్ అండ్ ఇవన్నీ కూడా చూద్దాం. మెయిన్ వీటిలో కలర్స్ చూద్దాం మనము. ఈ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 5 కార్డ్స్ లో ఎక్కువగా మ్యాక్సిమం కార్డ్స్ లో ఏమేమి ఉన్నాయి, రెడ్ కలర్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ కూడా రెడ్ కలర్ ఉంది, ఇక్కడ కూడా రెడ్ కలర్. రెడ్ కలర్ మీనింగ్ ఏంటంటే, మెయిన్ రెడ్ కలర్ అంటే కొంచెం అథారిటేటివ్ గా ఉండే వాటికి సింబల్ గా కూడా చూపిస్తారు. అంటే కంపల్సరీ ఒకటే మీనింగ్ అని కాదు, అథారిటేటివ్ అండ్ హైడింగ్ కొన్నిటిని. కొంచెం ఏంటంటే ఈ రెడ్ కలర్ దేన్ని సూచిస్తుందంటే, ఎక్కువగా అథారిటేటివ్ గా కొంచెం వీళ్ళ పైన ఎక్కువ మెంబర్స్ ఉండే విధంగా, వీళ్ళు కొంచెం రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళుగా ఉంటారు. వీళ్ళకంటూ కొంచెం కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. వీళ్ళ కింద ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు అండ్ వీళ్ళు ఎవరి మాట వినని వాళ్ళు. వీళ్ళకి వీళ్ళే బాస్, వీళ్ళకి వీళ్ళే బాస్ అనేది, వీళ్ళు చెప్పినట్టే అందరూ వినాలనుకునే మెంటాలిటీ అన్నమాట వీళ్ళది. దానికి సింబల్ కి అది. అండ్ ఈవిడ చేతిలో ఒక సెప్టార్ ఉంది, దీన్ని సెప్టార్ అంటారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇతని చేతిలో కూడా ఒకటి ఉంది. అలాగే ఈవిడ చేతిలో ఇగో బ్యాలెన్సింగ్ ఉంది. బ్యాలెన్సింగ్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు మనము ఇది దేనికి సంబంధించి జస్టిస్ అనే కార్డ్. ఇది జస్టిస్ కార్డ్ లో మామూలుగా జస్టిస్ అంటే ఏంది, న్యాయం కదా. మనకి మామూలుగా ఇట్లా ఎవరు పట్టుకుని ఉంటారు, కోర్టులో న్యాయదేవత అనేది పట్టుకుని ఉంటారు. అంటే ఏంది, న్యాయం అన్యాయం రెండు కూడా సమానంగా చూడాలి. ఒకరికి న్యాయము చేయకూడదు, ఒకళ్ళు అన్యాయం చేయకూడదు. ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడే మనము జస్టిస్ అనేది ఇవ్వాలని చెప్పి అక్కడ మన ఆ సింబల్ కి గుర్తుగా ఇస్తారు. సో ది బ్యాలెన్సింగ్ సింబల్ కొన్నిట్లో ఉంటుంది. ఈ బ్యాలెన్సింగ్ సింబల్ వచ్చిందంటే కనుక తప్పకుండా మనము ఎమోషన్స్ ని కానీ మన మైండ్ సెట్ ని కానీ బ్యాలెన్స్ చేసుకోమని అర్థము. అలాగే ఇక్కడ కీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వెనకాల పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ కలర్ ఉందంటే, వైట్ కలర్ దేంట్లో ఉన్నా కూడా ప్యూరిటీ అంటే నిజాయితీకి చిహ్నం అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ కార్డు ఎవరికైనా వచ్చారు, క్లయింట్ వచ్చి అడిగినప్పుడు నేను ఈ కార్డు తీశాను, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నప్పుడు నాకు ఈ కార్డు వచ్చింది. వాళ్ళు నాకు ఎందుకు వచ్చారంటే, నేను కరెక్ట్ గా వాళ్ళకి కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తారన్న ఉద్దేశంతోనే నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ప్యూరిటీగా ఉన్నారు అని అర్థం అనమాట. ఇగో ఈమెడ డ్రెస్ మీద కూడా వైట్ ఎక్కువ ఉంది, సో ఈమెడ కూడా ప్యూరిటీ. అలాగే ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి, ఇది ఫెమినైన్ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ అంటే లేడీస్ కి సంబంధించింది అనమాట. సో ఇది ఒక ఫెమినైన్ ఎనర్జీ అనమాట. ఇవి ఉన్నాయి కదా, ఈ సింబల్ అనేది సెప్టార్ దీంట్లో ఉంది. ఇగో ఎంపరర్ దాంట్లో చేతిలో కూడా ఉంది. ఇవి ఏంటంటే దేనికి సింబల్ అంటే, అథారిటేటివ్ అంటే వీళ్ళకు ఒక నేమ్ అండ్ ఫేమ్ అండ్ అథారిటేటివ్ అనేది అథారిటీ పొజిషన్ లో ఉంటారు. సో దానికి సింబల్ గా ఇవి వస్తుంది అనమాట. ఇప్పుడు డెత్ కార్డ్. ఇది డెత్ కార్డ్ కి సింబల్ ఏంటంటే, దీంట్లో ఎక్కువగా డార్క్ కలర్, డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ ఉందంటే కనుక అది సాడ్నెస్ కి, నెగిటివ్నెస్ కి, నెగిటివ్ ఎనర్జీస్ కి సంబంధించినది. డెత్ కార్డ్ మీన్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇతన్ని ప్రార్థిస్తున్నారు. ఇతను చనిపోయిన వాళ్ళని, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది చనిపోయి ఉన్నారు, వీళ్ళని తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఒక యమదూత లాగా, యమధర్మరాజు అంటారు కదా, ఆ యమధర్మరాజు లాగా వచ్చారనమాట. వీళ్ళు ప్రార్థిస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఈ కార్డు వచ్చిందంటే, ఒక రిలేషన్ పరంగా ఇది ఒక కార్డు వచ్చిందంటే ఇది ఒక ఎండ్ అయిపోతుంది, మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇది ఓన్లీ నెగిటివ్ కార్డు కిందే తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది. ఒకటైతే ఎండ్ అయిపోతుంది, ఏదైతే మీ లైఫ్ లో బ్యాడ్ గా ఉంటుందో అది ఎండ్ అయిపోతుంది. అండ్ ఏదైనా కూడా ఒక విషయం ఎండ్ అయిపోతుంది అంటే కంపల్సరీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది కదా, న్యూ బిగినింగ్ కి కూడా చిహ్నంగా చూపిస్తారు. ఇది ఒకటి ఎండ్ అయిపోతుంది, ఒకటి బిగిన్ అవుతుందని.
ఇది ఈ కార్డ్ టవర్ కార్డ్ మీద ఏమున్నాయి, పైనుండి కింద పడిపోతున్నారు వీళ్ళందరూ. అంటే పైనుండి మెరుపులు అనేవి కనిపిస్తున్నాయి, మెరుపులు వచ్చి వీటిని తాకుతున్నాయి. అండ్ ఇక్కడ క్రోన్ ఉంది. క్రోన్ అంటే ఏంటంటే క్రోన్ కి మీనింగ్ ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ అన్నమాట. ఒక మంచి పేరు ఇది వస్తుంది. కానీ ఇది పడిపోతుంది, ఇది అక్కడ నిలబడి లేదు, పడిపోతుంది. ఇది ఒక టవర్ అంటే ఒక మేడ అన్నమాట. మేడ లాంటి దాని మీద నుంచి కింద పడిపోతున్నారు. అంటే ఇది ఏంటంటే సడన్ గా జరుగుతున్నది కాబట్టి ఈ కార్డ్ వచ్చిందంటే మీకు సడన్ లాసెస్, ఇది నెగిటివ్ కార్డే. ఇది సడన్ లాసెస్ కానీ ఒకవేళ రిలేషన్షిప్ పరంగా ఇది వచ్చిందంటే మీ ఇద్దరు విడిపోయే ఛాన్సెస్ అనేవి సడన్ గా జరిగిపోతుంది. అది మీకు తెలియకుండానే రిలేషన్ పరంగా మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని. అలాగే నెక్స్ట్ ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇదంటే జస్టిస్. మీరు న్యాయం ఎటువైపు ఉంటారో అటువైపు మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ మీరు అన్యాయం వైపు ఉన్నారనుకో మీకు న్యాయం అనేది జరగదు. దీనికి సింబల్ అది. ఇక్కడ వెనకాల ఉన్నాయి కదా, ఇవి కూడా అంతే అన్నమాట. పిల్లర్స్ మీనింగ్ కూడా అంతే అన్నమాట. వైట్ అండ్ క్రీమ్ కలర్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే ఇస్తారో అదే మళ్ళీ తిరిగి వస్తుంది. మనం మంచి చేస్తే మంచి ఎలాగో తిరిగి వస్తుందో, చెడు చేస్తే చెడు కూడా అలానే తిరిగి వస్తుంది. దీన్ని మనము మంచి చెడుని బ్యాలెన్సింగ్ చేసుకునే కార్డు అన్నమాట. న్యాయం వైపు ఉంటే కనుక మీకు మంచి జరుగుతుంది, అన్యాయం వైపు ఉంటే కనుక మీకు చెడు జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్డు మీనింగ్ అన్నమాట. ఈ కార్డు ఏదైతే ఉందో ఎవరైనా మీకోసం, ఒకవేళ మీరు ఒక సమస్య కోసం వచ్చారు, గైడెన్స్ కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ కార్డు మీకు వచ్చింది. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏం చేయాలన్న దానికి ఇది వచ్చింది అనుకోండి. మీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. అది మీ ఫ్రెండ్స్ అవనివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవని, ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటే మీరు ఈ ప్రాబ్లం లో నుంచి బయటపడతారని మీనింగ్ ఇది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇద్దరు పర్సన్స్ వెళ్ళి ఇక్కడ ఇతన్ని న్యాయం అడుగుతున్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటనేది ఇతనికి చెప్పుకుంటున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరి ప్రాబ్లమ్స్ అనేవి విని ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తున్నాడు, వాళ్ళకి మంచి అనేది చేస్తున్నాడు. సో కార్డ్ మీనింగ్ అదే అనమాట. వెనకాలంతా వైట్ గా ఉంది అంటే, డ్రెస్ లో కూడా వైట్ ఉందంటే కంపల్సరీ అతను ప్యూర్ గా ఉన్నాడు అని, కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తాడు అని. సో ఈ కార్డు మీనింగ్స్ వచ్చేసి థర్డ్ కార్డు ఎంప్రెస్ కార్డు. ఈ కార్డు మీనింగ్ మెయిన్ ఈ కార్డుని మనము మ్యారేజ్ కి కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ ఉమెన్ కి కానీ, ప్రెగ్నెన్సీకి ఈ కార్డు వస్తే కనుక కంపల్సరీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందని, లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తుందని అర్థం. అంటే ఈవిడ ఒక యువరాణి అనమాట. రాణి గారు ఈ సింహాసనం మీద కూర్చున్నారు. ఇది ఒక సాఫ్ట్ కుషన్ అనమాట. సాఫ్ట్ కుషన్ మీద కూర్చున్నారు కాబట్టి ఈవిడ నేచర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, ఒక మదర్ నేచర్ ఉంటుంది అనమాట. అలాగే ఈమె పైన క్రోన్ కి స్టార్స్ ఉన్నాయి. ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 12 స్టార్స్ ఉన్నాయి. 12 స్టార్స్ అంటే 12 రాసుల వాళ్ళని కూడా ఈమెని శాసించగలుగుతుంది. వెనకాలంతా గ్రీనరీ ఉంది, చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఎలా వస్తాయి మనకి, ఒక మొక్క నాటితే మొక్క చిన్నగా పెరిగి అది ఒక పెద్ద మొక్క అవుతుంది. అలాగే మనకి గ్రోత్ అనేది కూడా స్లోగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద అమౌంట్ లో వస్తుందని. ఈ కింద ఇవి ధాన్యం కంకులు. ఒకవేళ మనం వరి పొరం వేసామనుకోండి, పంట మొత్తం అయిపోయింది, పక్వానికి వచ్చేసింది, గోల్డెన్ కలర్ లో వస్తాయి, ఇంకా మనం కొయ్యడం ఒకటే బ్యాలెన్స్ అనమాట. అలా ఉన్నాయి. అంటే ఏంటి, గ్రోత్, అబెండెన్స్ అంటే సమృద్ధి, సంపద అన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క కార్డు కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఇది మేజర్ ఆర్కానానికి సంబంధించింది. మైనర్ ఆర్కానాలో కూడా 4 కార్డ్స్ ఉన్నాయి కదా, 4 సెట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇవేంటివి, స్వార్డ్స్ అంటే కత్తులని స్వార్డ్స్ అంటాము. సో ఈ స్వార్డ్స్ అంటే దేనికి చిహ్నం అంటే వర్డ్స్, మైండ్, ఇంటెలిజెన్స్, వీటన్నిటికి సంబంధించిన బ్రెయిన్ కి సంబంధించి మనం ఎలాంటి వాళ్ళము, మన బ్రెయిన్ ఎలాంటిది, మనం ఎలా నడుచుకుంటాము, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన మాటలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ కార్డ్స్ లో తెలియజేస్తుంది మనకి. నెక్స్ట్ వ్యాండ్స్ అంటే కర్రలు అంటే ఇదొక ఫైర్ ఎలిమెంట్. ఇది స్వార్డ్స్ ఏదైతే ఉందో ఒక ఎయిర్ ఎలిమెంట్, వాయుతత్వం. ఇది వ్యాండ్స్ అంటే కర్రలు, ఇది ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్నితత్వం.
మనకు పంచభూతములు ఉంటాయి కదా, పంచభూతములో మేజర్ అర్కానాలో ఉన్నవన్నీ కూడా స్కై, ఆకాశ తత్వము. మనకి పంచభూతాలు ఉంటాయి కదా, అందరికీ తెలుసు, భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి. ఈ 5 ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే అన్నమాట. సో ఇది ఫైర్ ఎలిమెంట్. దీంట్లో ఏం తెలియజేస్తుందంటే మన పనిని తెలియజేస్తుంది, మన పని ఎలా వర్క్ చేస్తాం మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మనము జాబ్, కెరీర్ కి సంబంధించి దీంట్లో తెలియజేస్తుంది. మన వర్క్ కి, మన కెరియర్ ఎలా ఉంటుంది, మనం ఎలా వర్క్ చేస్తామో దీనికి సంబంధించి జాబ్, బిజినెస్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో తెలియజేస్తుంది. నెక్స్ట్ కప్స్ అంటే మనం కప్స్ లో ఏం పెడతాము, నార్మల్ గా కప్స్ లో ఏం వేసుకుంటాము, మన వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇది వాటర్ ఎలిమెంట్ అన్నమాట. ఈ ఏవైతే కప్స్ ఉన్నాయో కప్స్ అనేవి వాటర్ ఎలిమెంట్. వాటర్ ఎలిమెంట్ అంటే ఏంటి, వాటర్ ఎలిమెంట్ జలతత్వం. ఇవి దేన్ని తెలియజేస్తుంది అంటే ఎమోషన్స్ ని, హార్ట్ ని తెలియజేస్తుంది. మనకి ఎక్కువగా ఎమోషన్స్ రిలేషన్ ని తెలియజేస్తుంది. అది ఫ్రెండ్షిప్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ తో అవనివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి, లవర్స్ అవనివ్వండి, ఇవన్నీ ఎమోషన్స్ అన్ని కూడా దీంట్లో తెలియజేస్తుంది కప్స్ లో. నెక్స్ట్ వచ్చేసి పెంటికల్స్. వీటిని పెంటికల్స్ అంటారు. పెంటికల్స్ లేదా కాయిన్స్ అంటే డబ్బులు అనమాట. పెంటికల్స్ అన్న డబ్బులే. దీన్ని తెలియజేస్తుందంటే భూతత్వాన్ని. భూమాత ఎలాగో దీనికి కూడా అంతే అనమాట, భూతత్వాన్ని తెలియజేస్తుంది అనమాట. దీంట్లో కూడా అంతే. దీన్ని మనకి ఎలా తెలియజేస్తుంది, మనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ గా మనం ఎలా ఉన్నాము, గ్రోత్ ఉందా, లేకపోతే అబెండెన్స్ ఉందా, డబ్బు పరంగా ఎలా ఉన్నాము, లగ్జరీ లైఫ్ ఎలా ఉంది, మెటీరియలిస్టిక్స్ అన్ని కూడా దీంట్లో తెలియచేస్తుంది. ఇది ఒక భూతత్వం అన్నమాట. సో ఇలా 4 ఉన్నాయి కదా. ఇది ఆకాశము, ఇది వాయుతత్వము, ఇది అగ్నితత్వము, ఇది జలతత్వము, ఇది భూతత్వము. ఈ 5 ఎలిమెంట్స్ అన్నమాట. పంచభూతాలు అంటాం కదా, ఈ పంచభూతాలు. సో మళ్ళీ ఇవి 14 కార్డ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఈ 14 కార్డ్స్ కూడా 10 కార్డ్స్ అనేవి ఉంటాయి. ఈ 10 కార్డ్స్ అని మనము ఇవి ఏస్ అంటే 1 కింద తీసుకుంటాము, 2 అంటే 2 కింద, 3 అంటే 3 కింద, 4 అంటే 4 కింద, 5 అంటే 5, 6 అంటే 6, 7 అంటే 7, 8 అంటే 8, 9 అంటే 9, 10 అంటే 10. ఈ 10 కార్డ్స్ ని కూడా మనము సూట్ కార్డ్స్ అంటారు. ఈ సూట్ కార్డ్స్ లేంది ఏస్ అంటే కూడా చూడండి, ఏస్ కార్డ్స్ అన్ని కూడా చూడండి, అన్నిట్లో కూడా ఏస్ కార్డ్స్ లో కూడా మనకి ఒక హ్యాండ్ సింబల్ అనేది ఉంది. అది వైట్ కలర్ లోనే ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఒక హ్యాండ్ సింబల్ అనేది ఉంది, అన్నిట్లో కూడా హ్యాండ్ సింబల్ మీన్స్ డివైన్ బ్లెస్సింగ్. డివైన్ బ్లెస్సింగ్స్ అంటే న్యూ బిగినింగ్ కింద వస్తుంది, డివైన్ బ్లెస్సింగ్స్ కింద కూడా వస్తుంది. అవన్నీ కూడా వైట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వైట్ అంటే ప్యూరిటీకి సింబల్. సో ప్రతి కార్డ్స్ లో కూడా ఒక 10 కార్డ్స్ ఉంటాయి కదా. ఈ 10 కార్డ్స్ ని మనం సూట్ కార్డ్స్ అంటాము. ఈ రిమైనింగ్ 4 కార్డ్స్ ని కోర్ట్ కార్డ్స్ అంటారు. ఫస్ట్ ఈ 10 కార్డ్స్ గురించి చెప్పుకుందాం. ఏస్ అంటే అన్నిట్లో కూడా ఏస్ ఒకేలాగా ఉంటుంది. ఏస్ కార్డ్ అంటే డివైన్ బ్లెస్సింగ్స్, హ్యాండ్ సింబల్ ఉంటుంది. ప్రతి కార్డ్ లో కూడా హ్యాండ్ సింబల్ ఉంటుంది కాబట్టి ఇది డివైన్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అని. ఇక్కడ పైన స్వాడ్ ఉంది, స్వాడ్ పైన క్రోన్ ఉంది, పైన కింద తీగలు ఉన్నాయి. ఒకవైపు చెర్రీస్ ఉంటాయి, ఒకవైపు ఏమో వేరే ఉంటాయి అన్నమాట. సో డివైన్ బ్లెస్సింగ్స్, ఈ సూర్యకిరణాలు అనేవి డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఇస్తున్నాయి. సెకండ్ వన్ ఏంది, ఒక ఆడావిడ 2 స్వాడ్స్ ని పెట్టుకుంది. ఎలా క్రాస్ గా పెట్టుకుంది. పైన ఒక మూన్ ఉంది అండ్ ఇక్కడ క్రాస్ గా ఉంది. అంటే క్రాస్ గా ఉంటే బ్యాలెన్సింగ్ అన్నమాట. 3 ఆఫ్ స్వాడ్స్, ఒక హృదయంలో 3 కత్తులు పొడిచారు అంటే పెయినే కదా. ఒక హార్ట్ లో, ఒక హృదయంలో ఒక 3 కత్తులు పొడిచారంటే కంపల్సరీ బాధకి, సాడ్ కి సంబంధించినది, మోసానికి సంబంధించినవన్నీ కూడా హృదయాన్ని బాధ పెట్టేది ఏదో జరిగిందని అర్థం అనమాట. అండ్ ఇక్కడ 3 మనం చాలా మంది అడుగుతా ఉంటారు కదా, థర్డ్ పార్టీ అని. థర్డ్ పార్టీకి సంబంధించిన కార్డులలో ఇది 1 ఆఫ్ ద కార్డ్. మన లైఫ్ లో థర్డ్ పార్టీ ఉన్నారా అంటే అది మన ఆపోజిట్ జెండర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య, మీ పేరు ఎవరైతే ఉన్నారో మీ పేరుకి మధ్య ఇంకొక పర్సన్ ఉన్నారంటే వాళ్ళని థర్డ్ పార్టీ అంటాం.
థర్డ్ పార్టీకి సింబల్ గా చూపించే కార్డ్ ఏదైనా ఉందంటే ఇది వన్ ఆఫ్ ద కార్డ్. ఇక్కడ ఏం చేస్తున్నారు, 4 ఆఫ్ స్వార్డ్ లో ఒకతను రెస్ట్ తీసుకుంటున్నారు. ఇతను రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే ఆల్రెడీ అండ్ పక్కనే ఒక స్వాడ్ అనేది ఉంది, పైన 3 స్వాడ్స్ ఉన్నాయి. ఇతను రెడీగా ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా యుద్ధానికి రావడానికి రెడీ వచ్చేలాగా ఉంటే గనక అలర్ట్ గా ఉన్నాడు, కత్తి పక్కనే పెట్టుకున్నాడు కాబట్టి. అండ్ ఇతనికి రెస్ట్ అనేది చాలా అవసరం. యుద్ధం చేసి అలసిపోయి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉండడానికైనా రెస్ట్ తీసుకుంటున్నాడు అని. ఈ కార్డు మనకు వచ్చింది అంటే ప్రెజెంట్ మీరు ఏ యాక్షన్ కూడా తీసుకోవద్దు, రెస్ట్ అనేది అవసరము మీ బాడీకి అండ్ మీ మైండ్ కి, రెండింటి కూడా రెస్ట్ అవసరం అనేది ఈ కార్డుకి మీనింగ్. 5 ఆఫ్ స్వార్డ్స్, ఈ కార్డు ఏముందంటే ఇక్కడ చూడండి, ఇతను నవ్వుతున్నారు, అది కూడా వెటకారంగా నవ్వుతున్నాడు. అంటే ఇతను మోసం చేశాడు. వీళ్ళిద్దరిని ఇక్కడ తీసుకువచ్చి వీళ్ళని ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ లో వీళ్ళని ఉంచేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ లో స్వార్డ్స్ కూడా వదిలేసి ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా అయ్యిందని. అంటే ఇతను మంచిగా ఉంటూనే వీళ్ళని మోసం చేశాడని. ఈ కార్డు మీకు వచ్చిందంటే మీ పక్కన ఎవరో మంచిగా ఉంటూనే మీ మోసం చేస్తున్నారే అని మీనింగ్. 6 ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఒక అతను బోట్ లో తీసుకువెళ్తున్నాడు వీళ్ళని. వీళ్ళు ఒక ప్రాబ్లం లో ఉన్నప్పుడు వీళ్ళని సేఫ్ గా వేరే ప్లేస్ కి తీసుకెళ్తున్నాడు. ఇటు సైడ్ అంతా చూడండి వాటర్ అనేది అలలు ఇట్లా డిస్టర్బెన్సెస్ గా వస్తున్నాయి, కానీ ఇటు సైడ్ ప్లెయిన్ గా ఉన్నాయి. అంటే ఏంటి మీనింగ్ అంటే ఈ కార్డు వచ్చిందంటే మీరు ఏదైతే సిచ్యువేషన్ లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ లో నుంచి ఒకరి హెల్ప్ ద్వారా మీరు బయటపడుతున్నారు అని మీనింగ్. 7 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, ఇతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ టెంట్స్ వేసి ఉన్నాయి కదా, ఈ టెంట్స్ లో ఉండి కొన్ని స్వార్డ్స్ ని తీసుకుని వెళ్తున్నాడు. దొంగతనం చేస్తున్నాడు, అందుకే వెనక ముందు చూసుకుంటూ వెళ్తున్నాడు. దొంగతనం చేస్తున్నాడు అంటే మీకు ఈ కార్డు వస్తే కనుక మీ లైఫ్ లో ఎవరో మీకు సంబంధించిన మిమ్మల్ని స్పై చేయడం గానీ అనుమానించడం గానీ మీకు సంబంధించిన ఏదో దొంగతనం చేయడం గానీ జరుగుతుందని అర్థం. 8 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంది, ఒక ఆవిడ, ఈ లేడీ ఏమైంది, తన కళ్ళకు గంతలు కట్టుకుంది, తన బాడీ అంతా కూడా కట్టేసి ఉంది. కానీ అంత టైట్ గా కట్టిందంటే టైట్ గా ఏం కట్టలేదు, కానీ విడిపించుకోలేని విధంగా ఉంది. కళ్ళు కనిపించట్లేదు, చేతులు కనిపించట్లేదు, ఎక్కడికి మూవ్ అవ్వలేని సిచ్యువేషన్ లో ఉంది. అంటే ఈవిడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, నాట్ ఓన్లీ వన్ ప్రాబ్లం, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉంది అని అర్థము. 9 ఆఫ్ స్వార్డ్స్, 9 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటి, ఇక్కడ కొన్ని కత్తులు ఉన్నాయి అండ్ ఈవిడ నిద్రపోవడానికి రెడీగా ఉంది, కానీ నిద్ర పట్టడం లేదు. ఎందుకు నిద్ర పట్టడం లేదు, ఈ కార్డు వచ్చిందంటే మీరు ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో బాధపడుతూ ఉన్నారు. ఆ ప్రాబ్లం ను ఎవరికి చెప్పుకోలేరు, మీలో మీరే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అని అర్థము. 10 ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ ఏమైంది, ఒక అతనికి 10 కత్తులు తన వెన్నులో గుచ్చారు. అంటే దీని మీనింగ్ అండ్ రక్తం కూడా గారుతుంది, అంటే చనిపోయినట్టు. అంటే చనిపోయినంటే రియల్ గా చనిపోయారని కాదు, మీరు ఏదో ఒక విషయంలో చాలా బాధపడ్డారు, ఎవరో వెన్నుపోటు పొడిచారు, ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, లేదా ఒకవేళ ఇది రిలేషన్షిప్ పరంగా వచ్చిందంటే మిమ్మల్ని మోసం చేసి మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు అని మీనింగ్ దీనికి. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్, దీంట్లో కోర్ట్ కార్డ్స్ 4 ఉంటాయి అని చెప్పాను కదా, ప్రతి దాంట్లో కూడా సేమ్ 4 కార్డ్స్ ఉంటాయి. కింగ్ అంటే రాజు, క్వీన్ అంటే రాణి తెలుసు కదా, నైట్ రాజు యువరాజు, పేజ్ చిన్నవాళ్ళు అన్నమాట, అందరికైనా చిన్నవాళ్ళు, లైక్ యువరాణి లేకపోతే సెకండ్ యువరాజు కింద అనమాట, వీటిని ఉద్దేశం వీటి కార్డ్స్. నెక్స్ట్ దీంట్లో కూడా అంతే, ఏస్ లో కూడా వ్యాన్స్ లో కూడా 10 కార్డ్స్ ఉంటాయి, సూట్ కార్డ్స్, అలాగే 4 కోర్ట్ కార్డ్స్ ఉంటాయి. ఈ 10 కార్డ్స్ నెంబర్స్ ఏస్ 2 3 4 5 6 7 8 9 10, అలాగే కింగ్ క్వీన్ నైట్ పేజ్ కోర్ట్ కార్డ్స్ కూడా ఉంటాయి. వీటికి కూడా డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఏస్ కార్డ్స్ కప్ కార్డ్స్ లో కూడా అంతే, ఏస్ 1 2 3 4 5 6 7 8 9 10, అలాగే ఇవన్నీ 10 కార్డ్స్ సూట్ కార్డ్స్ కోర్ట్ కార్డ్స్ 4 ఉంటాయి, కింగ్ క్వీన్ నైట్ పేజ్.
దీంట్లో కూడా అంటే పెంటికల్స్ లో కూడా అంతే. పెంటికల్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అబెండెన్స్ చూపిస్తుంది, డబ్బులను చూపిస్తుంది, మెటీరియలిస్టిక్ లగ్జరీ లైఫ్ ని చూపిస్తుంది. దీంట్లో చూడండి, ఈ కార్డు వచ్చిందంటే కనుక తప్పకుండా మీరు ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారు, లేదా హెల్త్ పరంగా లాస్ అయ్యారు అని, చాలా ఎక్కువ లాస్ అనేది మీ లైఫ్ లో చూసారని అర్థం అనమాట. ఎక్కడన్నా మీరు మనీ ఇన్వెస్ట్ చేసి కొంచెం లాస్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో జరుగుతున్నట్టు. అండ్ ఇది ఉన్నారంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేశారు అంటే చారిటీ రూపంగా, ఎవరికైనా మీరు ఎవరైనా మనీ అడిగితే వెంటనే ఇవ్వడం కానీ, మీకు ఎవరైనా మనీ అడిగితే హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి దీంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. దీంట్లో కూడా 4 కార్డ్స్ ఉన్నాయి, 4 కార్డ్స్ కోడ్ కార్డ్స్ ఉన్నాయి, కింగ్, క్వీన్, నైట్, పేజ్. సో దీంట్లో గురించి కూడా చెప్పుకున్నాం కదా, దీంట్లో కూడా 22 కార్డ్స్ ఉన్నాయి. ఇలా మనము అలాగే దీంట్లో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే, దీంట్లో ఇది స్కైకి సంబంధించి మేజర్ ఆర్కానా, స్కైకి సంబంధించి స్కై ఎలిమెంట్, స్వార్డ్స్ ఎయిర్ ఎలిమెంట్, వ్యాండ్స్ ఫైర్ ఎలిమెంట్స్, కప్స్ వాటర్ ఎలిమెంట్, పెంటికల్స్ ఎర్త్ ఎలిమెంట్స్ పంచభూతాలకు సంబంధించినవి వచ్చేసినాయి. అలాగే వీటిలో స్వార్డ్స్ అనేవి వింటర్ సీజన్ ని చూపిస్తాయి, వ్యాండ్స్ అనేవి స్ప్రింగ్ సీజన్ ని చూపిస్తాయి, కప్స్ అనేవి సమ్మర్ సీజన్ ని చూపిస్తాయి, అండ్ పెంటికల్స్ అనేవి రెయినీ సీజన్ ని చూపిస్తాయి. అలాగే ఈ స్వార్డ్స్ కార్డ్స్ వచ్చినాయి అంటే మనకి డేస్ లో వర్క్ పని అయిపోతుంది. ఒక ఫర్ సపోజ్ మీరు ఏదన్నా దేని గురించి అయినా అనుకుంటున్నారు, ఇదైతే నాట్ 100% మనం చెప్పలేము, ఒక 60-40% అయితే 60% అయితే జరగవచ్చు అని చెప్పొచ్చు. ఈ టైంని బట్టి, మనం టైం ప్రెడిక్షన్ ని బట్టి. ఒకవేళ మీకు ఎవరన్నా జాబ్ ఎప్పుడు వస్తుంది అని అన్నారు, మీరు ఆల్రెడీ జాబ్ ట్రైల్స్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు, ఎన్ని రోజుల్లో వస్తుంది అని అడిగారు మీరు. ఫర్ సపోజ్ మీకు కప్స్ వచ్చినాయి అనుకోండి, కప్స్ ముందు ఏంటో చెప్తాము. స్వార్డ్స్ అయితే డేస్, వ్యాండ్స్ అయితే వీక్స్, కప్స్ అయితేనేమో మంత్, పెంటికల్స్ అయితే ఇయర్స్. సో ఫర్ సపోజ్ మీకు అడిగితే ఈ స్వార్డ్స్ కార్డ్స్ వచ్చినాయి, నాకు ఎప్పటిలోగా వస్తుంది అన్నప్పుడు స్వార్డ్స్ కార్డ్స్ వచ్చినాయి. నియర్లీ మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నారు, మీరు ఆ క్వశ్చన్ అడిగే దాన్ని బట్టి అండ్ మీరు చేసే పనిని బట్టి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ట్రై చేస్తున్నారు అండ్ ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యారు, ఇలాంటప్పుడు మీకు ఇది వచ్చింది. ఫర్ సపోజ్ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, 10 days లోగా మీకు కంపల్సరీ జాబ్ వస్తుందని. ఒకవేళ వ్యాండ్స్ వచ్చినాయి, ఫర్ సపోజ్ 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, మీకు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే 2 weeks లోపు రావచ్చు అని. అలాగే దీనికి 3 ఆఫ్ కప్స్ వచ్చింది, మీకు 3 ఆఫ్ కప్స్ వచ్చిందంటే 3 months లో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని. అలాగే ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చింది, 1 year లోపు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఈ ఇయర్ వచ్చే ఛాన్సెస్, ఈ ఇయర్ ఎండింగ్ లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్పవచ్చు. అలాగే మనము ఈ టారో కార్డ్స్ లో కంపల్సరీ కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుందా మనకి అని అంటే, కంపల్సరీ ఇస్తుందా ఇవ్వదా అంటే గనక దీన్ని మెయిన్ కనెక్ట్ చేసుకోవాలి. ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకుంటే మాత్రమే ఇది కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. అంతేగాని మనం ఎవరొకళ్ళ దగ్గర టారో రీడింగ్ నేర్చేసుకున్నాం కదా అని చెప్పి మనం ఈ కార్డ్స్ తీస్తే గనక అది 100% యాక్యురేట్ గా ఆన్సర్ అనేది ఇవ్వదు. మెయిన్ మీరు ఏం చేయాలంటే కనీసం కొన్ని అట్లీస్ట్ ఒక 1 month అయినా దీన్ని మీరు రోజు కార్డ్స్ ని మీకు కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అవి ఊరికనే కరెక్ట్ అయిపోతాయి అంటే కనెక్ట్ అవ్వవు. మనం వితౌట్ మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ గా కొంచెము దైవ భక్తి కలిగి ఉండడం వల్ల కొంచెం తొందరగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి, తొందరగా యాక్యురేట్ గా ఆన్సర్స్ అనేవి ఇస్తాయి. అలా చేయకుండా మనం డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వవచ్చు అంటే అవ్వచ్చు, దానికి కొంచెం టైం పడుతుంది, 100% కనెక్ట్ అవ్వాలని లేదు. సో కొంచెం మనం మెడిటేషన్ ఒకటి, అలాగే ఇంట్యూషన్ పవర్స్ అనేవి మనం పెంచుకోవాలి తప్పకుండా. మెడిటేషన్, స్పిరిచువల్ గా వెళ్ళడం వల్ల కానివ్వండి, కొంచెం దైవ భక్తి ఉండడము, ఇంట్యూషన్ పవర్స్ ఉంటే గనక తొందరగా కనెక్ట్ అవుతాయి. దివ్య దృష్టి అంటే ఇంట్యూషన్ పవర్స్ ఉంటేనే తొందరగా కనెక్ట్ అవుతాయి.
అలాగే మనకి వీటిలో ఇచ్చే ఆన్సర్స్ కరెక్ట్ గా యాక్యురేట్ అవుతుందా లేదా ఫస్ట్ మనం నేర్చేసుకున్నాము, ఒక 1 మంత్ ఎవరొకళ్ళ దగ్గర నేర్చుకున్నాము, నేర్చుకోగానే మనం ప్రాక్టీస్ చేసేయాలా, నేర్చుకోగానే వీడియోస్ చేసేయాలా, నేర్చుకోగానే ఎవరికైనా ప్రిడిక్షన్ చెప్పేయాలంటే కాదండి. ముందు మీరు అట్లీస్ట్ ఒక 10 days ఏం చేయాలంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫర్ సపోజ్ ఈ రోజు నేను నేర్చుకున్నాను, రేపటి నుంచి ఏం చేయాలంటే రోజు మార్నింగ్ టైంలో ఒక ఫ్రెష్ టైంలో స్నానం చేసినాక ఒక 2 minutes వీటితో మనము మెడిటేషన్ కానీ కనెక్ట్ చేసుకోవడం కానీ, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని చేసుకున్నాక ఈ రోజు నాకు ఎలా ఉంటుంది, డే ఆఫ్ ద కార్డ్ అనేది తీయండి, నిన్న ఎలా జరిగింది అనేది కూడా తీయండి, రేపు ఏం జరుగుతుంది అనేది కూడా తీయండి. ఆ కార్డ్ని ఈ రోజు అంటే మనం ఆల్రెడీ కంప్లీట్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు, రేపు ఎలా ఉంటది అనేది అది జరగలేదు కాబట్టి తెలియదు. నిన్నటిది కార్డు తీసారనుకోండి, కంపల్సరీ నిన్న మీ లైఫ్ లో ఏం జరిగింది అనేది ఆ కార్డు రూపంలో వచ్చిందంటే 100% మీకు యాక్యురేట్ అయినట్టే. అలా డైలీ మీ పిల్లలకి తీయొచ్చు, ఆ రోజు ఏం జరుగుతుంది అనేది మీకు తీసుకోవచ్చు. అలా మీరు ఒక 10 days ఈ కార్డ్స్ ని జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్నాక దీన్ని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఈ కార్డ్స్ ఇట్లా టేబుల్ మీద పెడుతున్నాం కదా, ఇట్లా వదిలేయొచ్చా అంటే అట్లా ఎప్పుడు వదలకూడదండి. వీటికి ఎనర్జీస్ తీసుకుంటాం కాబట్టి మన రూమ్ లో కూడా ఎయిర్ ఎలిమెంట్ లో కూడా కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, అవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. పాజిటివ్ ఎనర్జీస్ వస్తే ప్రాబ్లం ఉండదు, నెగిటివ్ ఎనర్జీస్ వస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దానికోసమని మనం కంప్లీట్ అవ్వగానే దీనిని ఒక వుడెన్ బాక్స్ లో కానీ ఏదో ఒక క్లాత్ లో కానీ ఫోల్డ్ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వీటిని తీయకూడదు. అలాగే దీనికి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా అంటే తప్పకుండా వస్తాయండి. కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది అవసరము. మనం రీడింగ్ తీసేటప్పుడు మనకి ఎదుటి వాళ్ళ దగ్గర, ఫర్ సపోజ్ వాళ్ళ దగ్గర ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ మన ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనము కార్డ్ కటింగ్ అనేది కూడా చేసుకోవాలి. వాళ్ళ ఎనర్జీస్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళ ఎనర్జీస్ నుండి మనము రిలీజ్ చేసేసుకోవాలి, కట్ చేసుకోవాలి ఆ ఎనర్జీస్. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ లో మనం చేసుకోవాలి. ఎంత చేసుకున్నా కూడా ఎవరైతే సెన్సిటివ్ గా ఉంటారో వాళ్ళకి కార్డ్ కటింగ్ చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన థాట్స్ కానీ వాళ్ళ మైండ్ లో ఉన్నవన్నీ కూడా మళ్ళీ రన్ అవుతానే ఉంటాయి. దానివల్ల వాళ్ళ కార్డ్ కటింగ్ చేసుకున్నా కూడా వాళ్ళ థాట్స్, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ వీళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, గొంతు పొరిబాడిపోవడము, బాడీ వేడెక్కడము, ఎక్కువగా వేడి చేయడము, అలాగే దగ్గు రావడము, అలాగే హెయిర్ లాస్ ఎక్కువగా అవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి కూడా మనం రెమెడీస్ అనేవి చేసుకుంటే కనుక ప్రొటెక్షన్ కింద చేసుకోవాలి. అలాగే క్యాండిల్ అంటే రీడింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఎవరి వీడియోలో అయినా కూడా చూసుంటారు, అట్లీస్ట్ క్యాండిల్ అయినా ఉంటుంది, లేకుంటే ఒక దీపం అయినా ఉంటుంది, లేకపోతే ధూమ్ స్టిక్ లాంటివి ఉంటాయి. లేదు ఇవేమి లేవనుకోండి, అట్లీస్ట్ ఒక క్రిస్టల్ లాంటివైనా కూడా పెట్టి ఉంటారు. లేదా కంపల్సరీ చేసుకునేటప్పుడు ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. నేనైతే ఆరా బూస్టర్ ఈ బూస్టర్ అనేది నేను రీడింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటాను ప్రొటెక్షన్ కింద. ఇలా కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరము ఈ టారో రీడింగ్ చేసే వాళ్ళకి. ఒకవేళ ఎవరి మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ అనే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేసి ఉన్నారు, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకోండి, దాని ఎఫెక్ట్ మళ్ళీ మీ లైఫ్ మీద పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కంపల్సరీ వాళ్ళ ఎనర్జీస్ తీసుకుని మీరు రీడింగ్ అనేది చెప్తున్నారు కాబట్టి మీ లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీ హెల్త్ పాడవడము, మీకు నిద్ర వచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీనికి నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దీన్ని ప్రొటెక్ట్ చేసుకొని కరెక్ట్ సరైన గైడెన్స్ లో వెళ్ళడం కూడా, సరైన ప్రొటెక్షన్ తీసుకోవడం కూడా అంతే అవసరము. లేకుంటే దాని వల్ల మీకు మంచి జరగడం ఏమో కానీ మీకు చెడు జరిగే ఛాన్సెస్ కూడా అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఎవరికైనా రీడింగ్ చెప్పేటప్పుడు, ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కానీ వీళ్ళందరూ కొంచెము మెడిటేషన్, స్పిరిచువల్ గా ఉండడం వల్ల ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ప్రొటెక్షన్ కి ఉన్నాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరము. సో ఇదండి. నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే చాలా మందికి
టారో కార్డ్స్ అంటే తెలియదు. చాలా మంది చదువుకునే లేని వాళ్ళు కూడా చూస్తా ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు కూడా అందరి దగ్గర ఉంటున్నాయి. సో ఈ రీడింగ్ అనేది చూసే వాళ్ళకి అసలు ఈ టారో కార్డ్స్ అంటే ఏంటి? అసలు ఎక్కడి నుండి వచ్చాయి? వీటిలో ఎంతవరకు మనం తెలుసుకోవచ్చు అనేది తెలియదు కదా! అందుకోసమని నేను ఈ కార్డ్స్ కి సంబంధించిన వీడియో అనేది తీయడం జరిగింది. దీంట్లో 100% రిజల్ట్ వస్తుందా అంటే 80% ఛాన్సెస్ ఉన్నాయండి. యాక్యురేట్ అయ్యి ఎనర్జీస్ కనెక్ట్ అయితే గనక కంపల్సరీ 80% రిజల్ట్ అనేది వస్తుంది వీటికి. 100% ఎందుకు రాదు అంటే ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడమైనా అయ్యి ఉండొచ్చు. అండ్ వీటిలో మనం నియర్ ఫ్యూచర్ గురించి మాత్రమే చెప్పగలము. ఓన్లీ ఒక 2 ఇయర్స్ లోపు. నేను ఒక 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటాను? 10 ఇయర్స్ తర్వాత నేను నెక్స్ట్ డే బతుకుంటారో చనిపోతారో కూడా ఎవరికి తెలియట్లేదు. ఒక 10 ఇయర్స్ తర్వాత నేను బతుకుంటానా, నేను 10 ఇయర్స్ తర్వాత కోటీశ్వరుని అవుతానా అంటే మనం ఈ కార్డ్స్ ద్వారా అయితే చెప్పలేము. అది అలా తెలుసుకోవాలంటే ఆస్ట్రాలజీ పరంగా కానివ్వండి, న్యూమరాలజీ పరంగా కానివ్వండి, కేపీ ఆస్ట్రాలజీ అని చాలా శాస్త్రాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో మీరు తెలుసుకోవచ్చు. సో ఇదనమాట. నాకు తెలిసి మీ అందరికీ ఏవైతే కొన్ని డౌట్లు ఉన్నాయో అవన్నీ క్లారిఫై అవుతాయి. కొంతమందికి టారో రీడింగ్ గురించి తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే నేను వీడియో చేయడం జరిగినది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ లైక్ అండ్ షేర్ అనేది చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.